ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే షెల్, విల్. సో మనం షెల్ ఎందుకు వాడాలి, విల్ ఎందుకు వాడాలి? సో జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే షెల్ అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు వాడకం. విల్ అనేది మనం రెగ్యులర్గా వాడుతున్నాం. సో విల్ అనేది ఏంటి? ఫ్యూచర్లో ఏదైనా మీరు చేయబోతున్నారు అంటే విల్ వాడాలి. అంటే అది ప్లాన్ చేసి ఉండకూడదు. అప్పుడు మనం విల్ వాడాలి. సో షెల్ అనేది ఇంతకుముందు వాడేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే షెల్ అనేది మనం ఐకి, వీకి మాత్రమే వాడుతున్నాం. అది కూడా పాజిటివ్‌లో కాదు, క్వెషన్‌లో మాత్రమే వాడుతున్నాం. ఎలా? కొద్దిమంది పాజిటివ్‌లో కూడా వాడుతున్నారు. ఎలా? ఐ షాల్ గో నౌ, నేను ఇప్పుడు వెళ్ళాలి. వి షాల్ మీట్ టుమారో, మనం రేపు కలవాలి. ఈ విల్ కమ్ టుమారో, అతను రేపు వస్తాడు. దే విల్ బై ఎ కార్, వాళ్ళు కారు కొంటారు. రామ్ విల్ సింగ్ ఎ సాంగ్ నౌ, రామ్ పాట పాడతాడు. రాధా విల్ మ్యారీ నెక్స్ట్ ఇయర్, రాధా నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటుంది. ఐ థింక్ ఐ విల్ డూ ఇట్, నేను అనుకుంటున్నాను నేను చేస్తానని. ఐ డోంట్ థింక్ షీ విల్ కమ్, నేను అనుకోవట్లేదు ఆమె వస్తుందని. డూ థింక్ ఐ విల్ మ్యారీ అగైన్, మీరు అనుకుంటున్నారా నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని? సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? షెల్ అనేది మనం తగ్గించి విల్ అనేది ఎక్కువ వాడుతున్నాం. సో చూడండి, మనం ఏం చేయాలంటే పర్మిషన్ తీసుకుంటున్నాం. అప్పుడు ఏం వాడాలి? షెల్ వాడాలి. షెల్ ఐ గో, నేను వెళ్ళాలా? షెల్ ఐ కమ్, నేను రావాలా? షెల్ ఐ మీట్ యు టుమారో, నేను రేపు మిమ్మల్ని కలవాలా? షెల్ ఐ సింగ్ ఎ సాంగ్, నేను ఇప్పుడు పాట పాడాలా? సో మనం దేనికి వాడుతున్నాం షెల్ అనేది? ఐకి వాడుతున్నాం. షెల్ ఐ గో, నేను వెళ్ళాలా? షెల్ ఐ కమ్, నేను రావాలా? షెల్ ఐ మీట్ యు టుమారో, నేను రేపు మిమ్మల్ని కలవాలా? షెల్ ఐ సింగ్ ఎ సాంగ్, నేను ఇప్పుడు పాట పాడాలా? సో మనం పర్మిషన్ తీసుకున్నప్పుడు ఏం వాడాలి? షెల్ వాడాలి. ఎవరితో? ఐతో. సో షెల్ అన్నది మనం ఈకి, షీకి, ఇట్కి, వీకి, దేకి మనం వాడట్లేదు. ఎవరికి వాడుతున్నాం? ఐకి మాత్రమే వాడుతున్నాం, లేదా వీకి మాత్రమే వాడుతున్నాం. షెల్ ఐ గో, నేను వెళ్ళాలా? షెల్ ఐ కమ్, నేను రావాలా? షెల్ ఐ మీట్ యు టుమారో, మిమ్మల్ని రేపు కలవాలా? షెల్ ఐ సింగ్ ఎ సాంగ్, నేను పాట పాడాలా? ఇలా. అలాగే మనం వీకి వాడుతున్నాం. ఎలా? షెల్ వి గో, మనం వెళ్దామా? షెల్ వి ప్లే నౌ, మనం ఆడదామా? షెల్ వి సింగ్ ఎ సాంగ్, మనం పాడదామా? షెల్ వి మీట్ టుమారో, రేపు మనం కలుద్దామా? షెల్ వి హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ, మనం ఒక కప్ టీ తాగుదామా? షెల్ వి గో, మనం వెళ్దామా? షెల్ వి ప్లే నౌ, మనం ఆడదామా? షెల్ వి సింగ్ ఎ సాంగ్, మనం పాడదామా? షెల్ వి మీట్ టుమారో, రేపు మనం కలుద్దామా? షెల్ వి హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ, టీ తాగుదామా? సో షెల్ ఐ అంటే ఏంటి? పర్మిషన్. షెల్ వి అంటే ఏంటి? సజెషన్. అలాగే విల్ అయితే ఈ విల్ కమ్, అతను వస్తాడు. షీ విల్ గో నౌ, ఆమె వెళ్తుంది. దే విల్ ప్లే ద మ్యాచ్, వాళ్ళు మ్యాచ్ ఆడతారు. ఇట్ విల్ రెయిన్, వర్షం పడుద్ది. ఐ థింక్ ఇట్ విల్ రెయిన్, నేను అనుకుంటున్నాను వర్షం పడుతుందని. అదే దీన్ని మీరు నెగటివ్గా మార్చొచ్చు. ఎలా? ఈ విల్ కమ్, అతను వస్తాడు. అతను రాడు అంటే ఈ విల్ నాట్ కమ్. షీ విల్ గో నౌ, ఆమె వెళ్తుంది ఇప్పుడు, ఆమె వెళ్ళదు. షీ విల్ నాట్ గో నౌ. దే విల్ ప్లే ద మ్యాచ్, వాళ్ళు మ్యాచ్ ఆడతారు. వాళ్ళు ఆడరు. దే విల్ నాట్ ప్లే ద మ్యాచ్. ఇట్ విల్ రెయిన్, వర్షం పడుతుంది. పడదు అంటే ఇట్ విల్ నాట్ రెయిన్, పడదు. ఐ థింక్ ఇట్ విల్ రెయిన్, నేను అనుకుంటున్నాను వర్షం పడుతుందని. అప్పుడు ఏం చేయాలి దీన్ని? ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రెయిన్, నేను అనుకోవట్లేదు వర్షం పడుద్దని. రైట్? డూ థింక్ ఇట్ విల్ రెయిన్, మీరు అనుకుంటున్నారా వర్షం పడుతుందని? డస్ షీ థింక్ ఐ విల్ కమ్, ఆమె అనుకుంటుందా నేను వస్తానని? డూ దే థింక్ ఇండియా విల్ విన్, వాళ్ళు అనుకుంటున్నారా ఇండియా గెలుస్తుందని? ఐ థింక్ ఐ విల్ గో నౌ, నేను అనుకుంటున్నాను నేను వెళ్ళాలని. సో ఇప్పుడు ఏంటి? సో విల్ అనేది మనం దేనికి వాడుతున్నాం? అతను వస్తాడు, అతను రాడు, అతను వస్తాడా, అతను వస్తాడని మీరు అనుకుంటున్నారా, నేను అనుకుంటున్నానా అన్నప్పుడు ఏం వాడాలి? విల్ వాడాలి. సో విల్ అంటే ఏంటి? ఫ్యూచర్. సో మనం ఎవరికి వాడాలి? ఐకి, వీకి ఏం వాడాలి? షెల్ వాడాలి. సో షెల్ ఐ గో అంటే నేను వెళ్ళాలా? షెల్ ఐ కమ్, నేను రావాలా? షెల్ ఐ సిట్, నేను కూర్చోవాలా? షెల్ ఐ స్టాండ్, నేను లేవాలా? షెల్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాల? సో అదేంటి?
పర్మిషన్ తీసుకున్నప్పుడు ఏం వాడాలి? షెలే వాడాలి. అదే మీకు మీరు సజెస్ట్ చేస్తున్నప్పుడు షెల్ వి వాడాలి. షెల్ వి గో మనం వెళ్దామా? షెల్ వి ప్లే ఆడదామా? షెల్ వి మీట్ టుమారో రేపు మనం కలుద్దామా? షెల్ వి సింగ్ ఎ సాంగ్ నౌ మనం ఇప్పుడు పాట పాడదామా? షెల్ వి మీట్ టుమారో మనం రేపు కలుద్దామా? ఇలాంటప్పుడు ఏం వాడాలి? షెల్ వి వాడాలి. అదే విల్ అయితే దేనికి వాడాలి? ఐ విల్ గో నేను వెళ్తాను. షీ విల్ కమ్ ఆమె వస్తుంది. ఇట్ విల్ రెయిన్ వర్షం పడుతుంది. దే విల్ సింగ్ ఎ సాంగ్ వాళ్ళు పాట పాడతారు. దే విల్ నాట్ సింగ్ ఎ సాంగ్ వాళ్ళు పాట పాడరు. ఐ విల్ నాట్ గో నేను వెళ్ళను. ఐ విల్ నాట్ బదులు మనం ఏం వాడచ్చు? వోంట్ కూడా వాడచ్చు. వోంట్ అంటే విల్ నాట్. సో ఐ వోంట్ డూ ఇట్ నేను చెయ్యను. షీ వోంట్ కమ్ ఆమె రాదు. ఇట్ వోంట్ రెయిన్ వర్షం పడదు. అలాగే మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. వాట్ విల్ యూ డూ నౌ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వేర్ విల్ షీ గో ఆమె ఎక్కడికి వెళ్తుంది? హౌ విల్ దే కమ్ వాళ్ళు ఎలా వస్తారు? వోమ్ విల్ హీ మ్యారీ అతను ఎవరు పెళ్లి చేసుకుంటాడు? వై విల్ షీ రిజైన్ ఆమె ఎందుకు రిజైన్ చేస్తుంది? వెన్ షెల్ వి మీట్ మనం ఎప్పుడు కలుద్దాం? సో వాట్ విల్ యూ డూ నౌ ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వేర్ విల్ షీ గో ఆమె ఎక్కడికి వెళ్తుంది? హౌ విల్ దే కమ్ వాళ్ళు ఎలా వస్తారు? వోమ్ విల్ హీ మ్యారీ అతను ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? వై విల్ షీ రిజైన్ ఆమె ఎందుకు రిజైన్ చేస్తుంది? వెన్ షెల్ వి మీట్ మనం ఎప్పుడు కలుద్దాం? ఎన్ని అంటే హౌ మెనీ. హౌ మెనీ బుక్స్ విల్ యూ బై ఎన్ని పుస్తకాలు మీరు కొంటారు? ఎంత. హౌ మచ్ ఆయిల్ విల్ షీ టేక్ ఆమె ఎంత ఆయిల్ తీసుకుంటుంది? విచ్ బుక్ విల్ యూ రీడ్ ఏ బుక్ మీరు చదువుతారు? హూ విల్ గో ఎవరు వెళ్తారు? హూ విల్ కమ్ ఎవరు వస్తారు? హూజ్ బుక్ విల్ యూ టేక్ మీరు ఎవరి పుస్తకం తీసుకుంటారు? సో షెల్ అంటే ఏంటి? మనం షెల్ని విల్ని కూడా ఫ్యూచర్కి వాడతాం. కానీ షెల్ని మనం ఎక్కువ దేనికి వాడతాం అంటే షెల్ ఐ అంటే పర్మిషన్కి ఐకి వీకి మనం వాడతాం షెల్ని. షెల్ ఐ గో నేను వెళ్ళాలా? షెల్ వి గో మనం వెళ్దామా? షెల్ ఐ కమ్ నేను రావాలా? షెల్ ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ మిమ్మల్ని ప్రశ్న అడగాల? అలాంటి వాటికి వాడతాం. షెల్ వి హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ మనం కప్ టీ తాగుదామా? షెల్ వి ప్లే ద మ్యాచ్ మనం మ్యాచ్ ఆడదామా? షెల్ వి సింగ్ ఏ సాంగ్ మనం పాట పాడదామా అన్నప్పుడు షెల్ వి వాడతాం. అంటే అది సజెషన్ ఇస్తున్నాం మనం సలహా ఇస్తున్నాం. అలాగే విల్ అయితే ఏంటి? ఫ్యూచర్కి అతను వస్తాడు ఈ విల్ కమ్ ఆమె వెళ్తుంది షీ విల్ గో వాళ్ళు మ్యాచ్ ఆడతారు దే విల్ ప్లే ద మ్యాచ్ వాళ్ళు ఆడరు దే విల్ నాట్ ప్లే ద మ్యాచ్ అతను రాడు ఈ విల్ నాట్ కమ్ రైట్. ఒక్కోసారి మనం ఓంట్ కూడా వాడచ్చు. సో మీరు ఫాస్ట్ అయితే మీరు ఓంట్ వాడచ్చు. ఐ వోంట్ కమ్ టుమారో షీ వోంట్ కమ్ ఇయర్ నెక్స్ట్ వీక్. ఐ వోంట్ సింగ్ ఏ సాంగ్ నేను పాడను. దే వోంట్ కమ్ ఇయర్ వాళ్ళు రారు. ఇట్ వోంట్ రెయిన్ వర్షం పడదు. ఇట్ విల్ రెయిన్ పడుద్ది. సో దీన్ని డూ యూ థింక్ ఇట్ విల్ రెయిన్ మీరు అనుకుంటున్నారా వర్షం పడుతుందని? ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ నేను అనుకుంటున్నాను వర్షం పడుతుందని. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ రెయిన్ నేను అనుకోవట్లేదు వర్షం పడుతుందని. డస్ షీ థింక్ ఇట్ విల్ రెయిన్ ఆమె అనుకుంటుందా వర్షం పడుతుందని? డూ దే థింక్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్ వాళ్ళు అనుకుంటున్నారా ఇండియాకి మ్యాచ్ గెలుస్తుందని? ఇలాంటి వాటికి మనం ఏం వాడుతున్నాం? షెల్ విల్ వాడుతున్నాం. ఇది ప్రాక్టీస్ చేయండి. విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ.